శ్రోతలకు నమస్కారం. టిఫిన్ తింటున్న విక్రమ్ భార్యని కేకేసి, రాణి, అమ్మ గది నీట్గా సర్దారా లేదా? పూజా సామాగ్రి అంతా అందుబాటులో ఉంచారా? కిటికీలకి గుమ్మాలకి లైట్ కలర్స్ కర్టన్స్ వేయండి. ముదురు రంగులు అమ్మకి నచ్చవు తెలుసు కదా అని ఆదేశం జారీ చేశాడు. ఓ, ఎప్పుడో రెడీ, కంగారు పడకండి సార్, అన్నీ అత్తయ్యకి నచ్చినట్టే చేశాము. రాణి మాటలకి శృతి కలుపుతూ, అత్తయ్య గారు ఇల్లు చూసి చాలా సరదా పడతారు. నేను గ్యారెంటీ ఇస్తున్న బావగారు అంది మరదలు గీత నవ్వేస్తూ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి విలువనిచ్చే గరుడాచలం సీతమ్మ గారి పిల్లలు విక్రమ్, రాజీవ్, అనిల్. ముగ్గురు అన్నదమ్ములు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ పెళ్ళిళ్ళయ్యి పిల్లలతో హాయిగా అంతా కలిసి ఉంటున్నారు. తండ్రి గరుడాచలం తన చివరి రోజుల్లో ఆస్తులు సమానంగా పంచుతూ పిత్రార్జితమైన ఇల్లు కూడా వాళ్ళ పేర వ్రాస్తూ, నాయనా, ఇది మీ తాతగారి హయాం నుంచి వస్తున్న ఇల్లు. ఈ ఇల్లంటే మీ అమ్మకి అమితమైన ఇష్టమని మీ అందరికీ బాగా తెలుసు. అదృష్టవశాత్తు మీకు ఈ ఊళ్ళోనే ఉద్యోగాలు కాబట్టి అంతా కలిసి ఇక్కడే ఉండండి. అమ్మ ఉన్నంతకాలం ఈ ఇంటిని మాత్రం అమ్మకండిరా, తర్వాత మీ ఇష్టం అని చెప్పటం వాళ్ళకి బాగా గుర్తే. విక్రమ్ ఆడిటర్గాను, రాజీవ్ ఇంజనీర్గాను, అనిల్ బ్యాంక్ ఆఫీసర్గాను పనిచేస్తూ క్వార్టర్స్లో ఉండే సౌకర్యం ఉన్న పాత ఇంటినే కాస్త బాగు చేయించుకొని తల్లిదండ్రుల కోరిక మేరకు అంతా కలిసి ఉంటున్నారు. కోడళ్ళు కూడా బుద్ధిమంతులు కావటం, అత్తగారిని అమ్మలా ఆదరిస్తూ అరమరికలు లేకుండా స్వంత అక్క చెల్లెళ్ళలా కలివిడిగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. రెండవ కొడుకు రాజీవ్కి అనుకోకుండా ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం రావడంతో భార్య కూతురుతో వెళ్తూ తల్లిని కూడా తనతో తీసుకువెళ్ళాడు. వెళ్ళిన 2 నెలలకి సీతమ్మ ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది. పెద్దతనం కావడంతో అతకడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. రాజీవ్ అతని భార్య దేవి ఆమెకి సపర్యలు చేసి జాగ్రత్తగా చూసుకున్నారు. కాస్త కోలుకున్నాక సీతమ్మకి సొంత ఇంటి మీద గాలి మల్లడంతో రాజీవ్ ఆమెని దింపటానికి ఇండియా వస్తున్నాడు. విక్రమ్ అనిల్ తల్లిని, తమ్ముడిని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఇంటి ముందు కారు ఆగగానే రాణి, గీత పరుగున వచ్చి సీతమ్మ చేయి పట్టుకొని దించారు. ఆమె అనుమానంగా ఇంటివైపు చూస్తూ, ఇదేంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇదెవరిల్లు? మన ఇంటికి వెళ్దాం పదరా విక్కీ అంది చిన్నపిల్లల. విక్రమ్ ప్రేమగా తల్లిని బుజ్జగిస్తూ, అమ్మా, ఇది మనిల్లేనే, నీకు చక్కగా సౌకర్యంగా ఉంటుంది, నీ గది చూద్దుగానిరా అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడిపించాడు. ఒరేయ్, మీ అసాధ్యం కూలా, నన్ను పంపించి బంగారం లాంటి ఇల్లు అమ్మేశారా? రాజీ, నువ్వు చెప్పు, నీకు తెలిసే ఉంటుందిగా. అరవటం మొదలెట్టింది. ఇది మరీ బాగుంది, మధ్యలో నన్ను లాగుతావేంటే? అప్పుడు నేను తీసుకొని వెళ్ళిన వాణ్ణి మళ్ళీ ఇదే కదా రావటం, నాకేం తెలుసు ఇక్కడేం జరుగుతుందో చల్లగా తప్పుకున్నాడు రాజీవ్. అనిల్ కల్పించుకుంటూ, అమ్మా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, ముందు కాఫీ టిఫిన్ కానివ్వు, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? మాట మార్చే ప్రయత్నం చేశాడు. ఆరోగ్యం లేదు, ఆవకాయ లేదు, మీ నాటకాలు చాలించి ఇల్లేం చేశారో చెప్పండి ముందు కసిరింది సీతమ్మ. అమ్మా, అనవసరంగా టెన్షన్ పడకే, ఇది మన ఇల్లేనే, ఆ మనుషులే, ఆ రోడ్డే, అంతా అదే వాతావరణమేనే బాబు సహనంగా చెప్పాడు విక్రమ్. ఏరా, కాస్త చూపు మందగించినంత మాత్రాన మీకు నేను గుడ్డిదానిలాగా కనిపిస్తున్నానా? అదే ఇల్లు అంటున్నావు, 2 ఏళ్ళు కాదు 2 శతాబ్దాలైనా నా ఇంటిని నేను మర్చిపోతానట్రా? ఏదిరా, పెద్ద వరండా నడవా? ఎక్కడా నా విశాలమైన పెరడు? పూల మొక్కలు, పారిజాతం, జామ, కొబ్బరి చెట్లు, తులసి కోట కంగుమంది ఆమె కంఠం. ఈలోగా మనవలు హాయ్ నానమ్మ అంటూ గోలగా వచ్చి ఆమెని చుట్టూ ముట్టారు. ఇదే ఛాన్స్ అని కోడళ్ళు, అత్తయ్య, ముందు కాఫీ తాగండి, మీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాం తినండి అంటూ మర్యాదలు చేయసాగారు. విక్రమ్ కూతురు హాసిని
నానమ్మ చూడు, నీకోసం గులాబ్ జామ్ నేనే స్వయంగా చేశా. నమిలే పనే లేదు, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఏది ఆ ఆ నోరు తెరు అంటూ ప్రేమగా తినిపించింది. భోజనాల వేలైంది. సీతమ్మ ఇంకా కోపంగానే ఉంది. మీరంతా నిజం చెప్పే వరకు నేను ఒక్క మెతుకు కూడా ముట్టను. ఇది మా నిల్లు కాదు. కొత్తింటికి వచ్చామంటే పాతిళ్ళు ఏమైనట్టు నాకు తెలియాలి తెలియాలి అంది పంతం పట్టినట్టు సీతమ్మలాగా. అమ్మా, ఈ ఇంట్లో నీకేం నచ్చలేదో చెప్పు. మన పాతింటి కంటే వసతిగా ఉందా లేదా అది చూడు ముందు. అనవసరంగా ఆందోళన పడుతున్నావు అన్నాడు పవన్ నచ్చజెప్తూ. అమ్మా, అన్నం చల్లగా అయిపోతుందే. అందరం ఆకలితో కూర్చున్నాం. ముందు భోజనాలు కానిస్తే అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. నా తల్లి కదా, అన్నం తిను అనునయంగా చెప్పాడు విక్రమ్. నా కోసం మీరంతా కడుపు మార్చుకోవటం దేనికి? చెప్పానుగా నాకు ఆకలి లేదని. మీరెళ్ళి తినండి అంది విసుగ్గా సీతమ్మ. చిన్న కోడలు గీత అత్తగారి దగ్గరికెళ్ళి మీ కాలు బాగయ్యి క్షేమంగా వస్తే చిలుకూరు వస్తామని అంతా మొక్కుకున్నాము. సాయంత్రం అంతా కలిసి గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుందామా అత్తయ్య అడిగింది ఆమె చేయి పట్టుకొని. సరదా పడిపోయింది ఆమె మాటలకి. నిజంగానా? అసలు నేను లేచి ఇలా తిరగగలుగుతానని కల్లో కూడా అనుకోలేదే గీత. అంతా వెంకటేశ్వర్ల వారి దయ. దేవి రాజీ ఎంత సేవ చేశారని. వెర్రికన్నా నా కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో. ముసల్దాన్నని వదిలేయకుండా మనం గుడికి వెళ్ళాల్సిందే. పదండి, అన్నాలు తినేసి కాసేపు నడుం వాల్చి బయలుదేరదాం అంటూ లోపలికి నడిచింది. అంతా ప్రశంసాపూర్వకంగా గీత వైపు చూశారు. అందరూ సాయంత్రం గుడికి బయలుదేరుతుంటే హఠాత్తుగా సీతమ్మకి స్ఫురణకి వచ్చింది. గేటు తీస్తూ, అవునరా, మన గేటు ఇలా ఉండదు. మన ఇల్లు ఏమైందో ఇప్పటికైనా చెప్పకపోతే నేనెవరితో మాట్లాడను, ఎక్కడికి రాను అని భీష్మించుకొని ఇంట్లోకి వచ్చి ముఖం మార్చుకొని కూర్చుంది. ఇంకా తప్పదని కొడుకులు ఆమె పక్కన చేరి, అమ్మా, మన ఇల్లు బాగా పాతబడిపోయిందే. వర్షం వస్తే ఇల్లంతా ఒకటే కారటం. బాత్రూమ్ స్లాప్ అయితే నానిపోయి ఒక పక్కకి ఒరిగిపోయింది. ఇంటి గోడలు కూడా బీటలు వారిపోయాయి. అంతేకాదు, ఇది వరకు లేదు కానీ ఈ మధ్య ఎండాకాలం వస్తే నీళ్ళకి ఎద్దడి వచ్చేసింది మన ఏరియాలో. వేడి తట్టుకోలేక ఏసీ పెట్టిద్దామంటే గోడలు మెత్తబడిపోయి అస్సలు అనువుగా లేవు తెలుసా అమ్మా. అనిల్ బ్యాంకు క్వార్టర్స్కి వెళ్దామన్నాడు, కానీ మనందరికీ సరిపోదు. వేరు కాపురాలు పెట్టి నిన్ను బాధ పెట్టడం మాకిష్టం లేదు అంటూ ఆగాడు విక్రమ్. అనిల్ అందుకుంటూ, అందరం కలిసి ఉండాలంటే పెద్దిల్లు కావాలి. అద్దె ఇంటి కోసం వెతికిన లాభం లేకపోయింది. మాకు మాత్రం మన ఇల్లంటే ప్రేమ లేదా ఏంటి? కానీ ఎంతకాలం ఇబ్బందులు పడతాం? అవసరం ఏంటి అయినా అన్నాడు తల్లి తల మీద చెయ్యి వేసి నిమురుతూ. అందుకే అన్ని ఆధునిక వసతులతో ఈ రెండంతస్తుల బిల్డింగ్ అమ్మకానికొస్తే ధర కూడా అందుబాటులో ఉండేసరికి ఆ ఇల్లు అమ్మేసి ఇది కొన్నాం. కొత్తిల్లే ఇది. ఓనర్స్కి వేరే దేశంలో ఉద్యోగం రావడంతో హడావుడిగా అమ్మకం పెట్టారు. మనకి తక్కువకి వచ్చినట్టే. మంచి సెంటర్ కూడా అప్పచెప్పినట్టు గబగబా చెప్పేశాడు విక్రమ్. మౌనంగా వింటున్న సీతమ్మ కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు. మీ నాన్నగారేం చెప్పారో గుర్తులేదురా మీకు? మీ అమ్మ బతికినంతకాలం ఈ ఇంటిని అమ్మకండిరా అని చెప్పారా లేదా? రేపు నేను పాతబడిపోయి ఇంకా ముసల్దాన్నైపోతే నన్ను బయట పారేయండిరా, పీడ పోతుంది అని వెక్కిళ్ళు పెట్టసాగింది. ఎన్ని పండగలు, పబ్బాలు, శుభకార్యాలు జరిగాయిరా ఆ ఇంట్లో. ఒక్కసారి 100 విస్తర్లు లేచేంత పెద్ద నడవ. 42 ఏళ్ల క్రితం ఆ ఇంటికి కొత్త కోడలుగా అడుగు పెట్టాను. గుమ్మం దగ్గర ఆడపడుచులు మా పేర్లు చెప్పించి మేళమాడి హారతి పట్టారు. అది ఎంత అపురూపమైన జ్ఞాపకమో మీకెలా తెలుస్తుందిరా? పెద్ద ఉయ్యాల బల్ల మీద మిమ్మల్ని కూర్చోబెట్టి కథలు చెప్తూ గోరుముద్దలు తినిపించేదాన్ని. సాయంత్రాలు మన దొడ్లో పూచిన జాజిపూలు అక్కడ కూర్చొనే మాల కట్టుకునేదాన్ని. కొంచెం పెద్దయ్యాక దాని మీదే మీరు హోంవర్కులు చేసుకునేవారు. శుభకార్యాలప్పుడు 10 గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించేదాన్ని. ఆ ఇంట్లో ఎన్నెన్ని జ్ఞాపకాలు నా జీవితంతో ముడిపడి ఉన్నాయో
మీకేం తెలుసురా? నన్ను చాలా బాధ పెట్టారు మీరంతా కలిసి అంది నిట్టూరుస్తూ. కొన్ని రోజులు గడిచాయి. సీతమ్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు, ఎంత పెద్ద కుటుంబం. పొద్దున్న 5ంటికి పొయ్యి వెలిగిస్తే రాత్రి 10 వరకు వండుతూనే ఉండేవాళ్ళు. తాను, అత్తగారు, పని మనుషులును. ఎప్పుడు 10 మంది బంధువులతో నిండుగా ఉండే ఇల్లు. పురుళ్ళు, బారసాలలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, పుట్టినరోజులు, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పుట్టుకలు, ఎన్ని మధురమైన జ్ఞాపకాలు ఆ ఇంట్లో. చలికాలంలో తమ ఇంటి వరండాలో నులివెచ్చని సూర్యరశ్మి గుర్తొచ్చేది. ఇంత మంచి వాతావరణం ఎక్కడ దొరుకుతుందోయ్ అంటూ అక్కడ కుర్చీ వేసుకుని తనందించే కాఫీ తాగుతూ పేపర్లో వార్తలు వినిపించే భర్త గుర్తొచ్చి, ఇక్కడ ఎండ అనేదే కనబడదు కదా అని కుమిలిపోయేది. ఆమె పాత స్మృతుల నుంచి బయటపడలేకపోతుంది. ఒకటా రెండా, ఆ ఇంట్లో అణువణువుతో 42 అనుబంధం పెనవేసుకుంది. పెరట్లో కొబ్బరి, జామ, కరివేపాకు, సపోటా, ఉసిరితో పాటు పారిజాతం, మందార, జాజి, నందివర్ధనం, కనకాంబరం మొక్కలు కూడా నాటింది. తన పిల్లల్లాగే వాటిని ప్రేమగా పెంచుకుంది. ఎలా మర్చిపోగలదు ఇవన్నీ? మనోవ్యాధి పట్టుకుందామని డాక్టర్కి చూపిస్తే ఈమెకి ఏ జబ్బు లేదు, మానసిక వేదన తప్ప. కారణమేంటో మీకే తెలియాలి అనగానే విక్రమ్, అనిల్ జరిగిందంతా చెప్పారు. మీ అమ్మగారిని ఆ ఇంటికి తీసుకువెళ్తే ఆమె ఆరోగ్యం బాగుపడవచ్చు, అంతకంటే ఏం చెయ్యలేం అని సలహా ఇచ్చారు డాక్టర్. తల్లి తమని ఎంత అల్లారు ముద్దుగా పెంచిందో తలుచుకొని అనవసరంగా ఇల్లు అమ్మేసి అమ్మని కలత పెట్టాం అని విక్రమ్, అనిల్ బాధపడ్డారు. తల్లిలా ప్రేమించే అత్తగారి పరిస్థితి చూసి కోడళ్ళు కూడా చలించిపోయారు. డాక్టర్ సలహా ప్రకారం తమ ఇల్లు కొనుక్కున్న వాళ్ళని కలిసి సంప్రదింపులు జరిపారు. ఇల్లు పడగొట్టి ఫ్లాట్స్ కట్టే యోచనలో ఉన్నారు వాళ్ళు. కార్పొరేషన్ నుంచి ప్లాన్ అప్రూవల్కి టైం పట్టేలా ఉండటంతో ప్రస్తుతం ఇల్లు ఖాళీగానే ఉంది. వీళ్ళ అదృష్టం కొద్దీ ఇంకా పడగొట్టలేదు. సీతమ్మ పరిస్థితి విని వాళ్ళు సహృదయంతో కొన్నాళ్ల పాటు ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. గబగబా పాత ఇంటిని శుభ్రం చేయించి రంగులు వేయించారు. అంతా కలిసి మళ్ళా పాతింటికి వెళ్ళడానికి సన్నాహాలు మొదలెట్టారు. కానీ కొత్త ఇంటికి అలవాటు పడ్డ పిల్లలు మాత్రం అక్కడికి రావటానికి ససేమిరా అన్నారు. దాంతో అనిల్, గీత నలుగురు పిల్లలతో కొత్తింట్లో ఉండేలా, విక్రమ్, రాణి తల్లితో పాతింటికి వెళ్ళేలా నిర్ణయించుకున్నారు. సీతమ్మకి ఇంత పెద్ద ఇల్లు ఎందుకో ఖాళీగా అనిపించింది. పగుళ్ళు బారిన గచ్చులతో, పెచ్చులూడిన గోడలతో, బొందులు జారిపోతున్న కిటికీలతో, స్లాబ్లోంచి ఇనుప చువ్వలు కనిపిస్తూ కళావిహీనంగా ఉంది ఇల్లు. వీళ్ళు వెళ్ళిన వారానికి ఒక రాత్రి కరెంటు పోయింది. కాలనీ అంతా ఉంది, కానీ వీళ్ళ ఇంటికే లేదు. విక్రమ్ ఫ్యూజ్ వేస్తే కాసేపటికి మళ్ళీ పోయింది. మరునాడు గీజర్, ఫ్రిడ్జ్ కూడా మొరాయించాయి. ఎలక్ట్రీషియన్ చూసి తాత్కాలికంగా ఏదో రిపేర్ చేసి వైర్లు బాగా పాతబడిపోయినందువల్ల ఇంటి మొత్తానికి కొత్త వైరింగ్ చేయించాల్సిందేనని స్పష్టంగా చెప్పేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఎలాగో ఆ రోజు సీతమ్మని కలవటానికి ఆమె చెల్లెలు శారద వచ్చింది. స్టేషన్కి వచ్చిన అనిల్ ముందు కొత్తింటికి తీసుకువెళ్ళి జరిగిందంతా వివరించి, అన్నా వదిన అమ్మతో కలిసి పాతింట్లో ఉంటున్నారనగానే ఆశ్చర్యపడుతూ ఇక్కడికి వచ్చింది. ఇద్దరూ కలుసుకొని 3 ఏళ్ళు కావడంతో బోల్డు సంగతులు ముచ్చటించుకున్నారు. శారద ప్రేమగానే అక్కని మందలించింది. ఏంటే సీత, ఇంత పాతబడ్డ ఇంట్లో ఉండటం ఏంటి అని. అదేంటే అంత మాట అనేసావు? ఇది నా ఇల్లే, ఇక్కడే కదా నా వైవాహిక జీవితం మొదలయ్యి పరిపూర్ణమైంది కసిరింది చెల్లెల్ని. చాలే ఊరుకో సీత, ఈ పాతింట్లో ఏం ములుగుతుందే? అమ్మేసి చక్కని ఇంట్లో హాయిగా ఉంటున్న వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తెచ్చి పడేశావు. చాదస్తమా, మూర్ఖత్వమా? ఎంతకని రిపేర్ చేయిస్తారు చెప్పు వాళ్ళైనా? ఒక్క మాట చెప్పు. ఆస్ట్రేలియాలో 2 ఏళ్ల పాటు అంత సౌకర్యవంతమైన జీవితాన్ని హాయిగా అనుభవించి వచ్చిన దానివి ఇక్కడకు వచ్చి ఈ పాతింటి కోసం ఎందుకే అంత పాకులాడుతున్నావు? ఏమన్నా బాగుందా అసలు? నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఈ ఇల్లు నీతో ఉందా చెప్పు? అయినా
అక్కడ నువ్వు మనశ్శాంతిగానే గడిపావు కదా, మరి ఇక్కడికొచ్చి ఎందుకే అందరినీ ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఒసే, ఒక్క మాట చెప్పనా? నాకంటే పెద్దదానివి, తప్పుగా అనుకోకు. పోయేటప్పుడు ఏం పట్టుకుపోతామే? ఒట్టి చేతులతో పోవాల్సిందేగా ఎవరిమైనా. అలాంటిది ఈ ప్రాణం లేని ఇంటి కోసం ఎందుకు నీకంత వ్యామోహం? పోయేటప్పుడు ఇంటిని కూడా తీసుకుపోతావేంటే పిచ్చిదానా? నవ్వింది శారద. అందరూ బతికిన 4 రోజులు పిల్లా పాపలతో ఉన్నంతలో సుఖంగా సౌకర్యవంతంగా బతకాలనుకుంటారు. నీ పిల్లలు మంచివాళ్ళు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. పెద్దరికానికి గౌరవం ఇచ్చి నిన్ను సంతోష పెట్టడానికి పాపం వాళ్ళెంత బాధపడుతున్నారో చూడు. ముసలి తల్లిదండ్రుల్ని భారంగా భావించి వృద్ధాశ్రమాల పాలపడేసే కొడుకులే ఎక్కువ శాతం ఈ రోజుల్లో. మంచి ఉద్యోగాల్లో ఉన్న నీ పిల్లలు తలుచుకుంటే ఎవరి మానాన వాళ్ళు చక్కని బంగ్లాల్లో ఉండగలరు. కానీ అలా వెళ్ళకుండా నీ మీద ప్రేమతో నీ ఇష్టాన్ని గౌరవిస్తూ నీకు నచ్చినట్టు ఈ పాతింటికే వచ్చేశారు. నీకు నీ పిల్లల కంటే ఇల్లే ముఖ్యమని అర్థమవుతుంది అంది గంభీరంగా శారద. అదేంటే అంత మాట అనేసావు? నా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాల కోసమేగా ఈ ఇల్లు వదులుకోలేకపోతున్నది అయోమయంగా అడిగింది సీతమ్మ. ఎందుకే అర్థం లేని మాటలు? సంతోషాన్నివ్వని జ్ఞాపకాలు. గతంలో చాలా ఆనందాన్ని అనుభవించావు ఈ ఇంట్లో, కానీ వర్తమానం భవిష్యత్ పిల్లలదే. దాన్ని హరించే హక్కు నీకు లేదు. ఈ పాత కొంపలో వాళ్ళకే మధుర స్మృతులు ఇస్తావో చెప్పు? తలా ఓ చోట ఎందుకొచ్చిన తంట? బుర్ర పెట్టి సవ్యంగా ఆలోచించు హితబోధ చేసి వెళ్ళింది చెల్లెలు. సీతమ్మ ఇంట్లో జరుగుతున్నవన్నీ గమనిస్తుంది. రాజీవ్, దేవి రోజూ ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటారు ఆస్ట్రేలియా నుంచి. అనిల్, గీత 2 రోజులకొకసారి వస్తూ ఉంటారు. సీతమ్మకి ఇష్టమైనవేమైనా తెస్తూ ఉంటారు. ఇంకా విక్రమ్, రాణి చిన్నపిల్లలా చూసుకుంటూ ఉంటారు ఆమెని. మనవళ్ళు ఎప్పుడైనా వస్తారు. వాళ్ళు కొత్త తరం పిల్లలు. సౌకర్యవంతమైన జీవన విధానానికి అలవాటు పడిన వాళ్ళు. నచ్చే వ్యక్తులున్నా నచ్చని చోటుకి నచ్చజెప్పుకొని రాలేని తరం వాళ్ళది. ఒకరోజు సీతమ్మ డిక్లేర్ చేసేసింది, విక్కీ, మనం కొత్తింటికి వెళ్ళిపోదాంరా, సామాన్లన్నీ సర్దేయండి అని. ఆశ్చర్యపోయారు రాణి, విక్రమ్. అవును రాణి, ఇల్లంటే గోడలు, గడపలు, ప్రాణం లేని ప్రయోజనం లేని జ్ఞాపకాలు కాదు. నా కొడుకులు, కోడళ్ళు, మనవలు తమకి నచ్చిన చోట హాయిగా నవ్వుతూ తుల్లుతూ కలకల్లాడుతూ ఉండేదే అసలైన ఇల్లని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. నన్ను సంతోష పెట్టడం కోసం మీరంతా తలా ఓ చోట ఉంటూ ఇబ్బందులు పడ్డారు ఇన్నాళ్ళు. ఇంకా జరిగింది చాలు. నాకిప్పుడు బాగానే ఉంది. పదండి, ఇవాళే మన ఇంటికి వెళ్దాం అంటూ కొత్తింటికి ప్రయాణం కట్టించింది. ఇప్పుడు ఆమె పాత ఇంటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, కానీ మునుపటిలా దుఃఖపడటం లేదు. సీతమ్మ తన కొత్త లోగిలిలో పాత జ్ఞాపకాలని పదిలపరుచుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.